హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. ఆ తర్వాత ఫంక్షన్ నుంచి డిమార్ట్ నుంచి తిరిగి మా ఊరికి వెళ్ళేసరికి టైం వచ్చేసి మార్నింగ్ 5కి లేచి ఫ్రెష్ అప్ అయిపోయి స్టార్ట్ అయిపోయాము. మీతో ఆ నైట్ షేర్ చేసుకోవాల్సింది ఒక్కొక్కసారి అస్సలు గుర్తుకే ఉండదు. ఇంకా ఇక్కడికి వచ్చేసాము, టీ తాగేసి ఆ తర్వాత మన ఇంటికి వచ్చేసాము. నా హ్యాండ్ బ్యాగ్ ఎప్పుడు చూపించలేదు మీకు, ఇంకా ఒక షార్ట్ తీసుకుందాం అన్నట్టు చూపిస్తున్నాను అన్నమాట. దీంట్లో చిన్నగా పాకెట్ మనీ, సో దీంట్లో పెట్టేసుకుంటానన్నమాట. ఇంకా కొంచెం చేంజ్ అయితే వేశాను, అది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా మా ఇంటికి వచ్చేసామా, ఎక్కడిదక్కడ అయిపోయింది. ఆరెంజెస్ ఉండే, ఇంకా ఆరెంజెస్ ఏం చేశానంటే అన్నీ తీసేసాము. అంత పుల్లగా, అంటే నా లైఫ్లో ఫస్ట్ టైం తినడము, ఒక్కటి కూడా స్వీట్గా లేదు. అందుకనేసి ఇలా వేసేసి మంచిగా జ్యూస్ చేసేస్తాము, షుగర్ వేసి. ఇంకా అప్పుడన్నా కొంచెం తాగొచ్చు, అంత వేస్ట్ ఎందుకు చేయాలి అనేసి చేయడం లేదు. మీకు ఒక విషయం షేర్ చేయాలి. తను ఒక బ్లాగర్ వచ్చేసి ఏం చెప్తున్నాడంటే, మీ కోరికలు, అదే థంబ్నైల్లో వీడియోలో మీ కోరికలు తప్పకుండా తీరుస్తామంటే ఫస్ట్ నీ భార్య కోరిక తీర్చు, మా కోరికలు ఏం తీరుస్తావు కానీ అనిపిస్తుంది నాకు. ఎందుకు అంటే ఎప్పుడు ఓవర్ థింక్ చేస్తూ ఉంటాడన్నమాట. మాకేం కోరికలు ఉంటాయి, ఫస్ట్ నువ్వు ఒకరిని కరెక్ట్గా పెట్టేసుకొని అప్పుడు తన కోరికలు ఏవైతే ఉంటాయో అవి తీరుస్తే చాలన్నమాట. పాపం నెలకొకరికి మాడుస్తూ ఉంటారు. ఇక్కడ వచ్చేసి షుగర్ మొత్తం అస్సలు తెచ్చింది రేట్ ఎక్కువ ఫస్ట్కే. ఇంకా ఈ షుగర్ ఎంత వేసినా పుల్లగానే ఉంది. ఎందుకు చేశానబ్బా అనిపించింది అన్నమాట. ఇంకా పైనుంచి కొంచెం వాటర్ వేసాను, లేకపోతే నా మిక్సీ అస్సలు మాట వినదు. ఇంకా ఎలా తీసేసి వేస్టేజ్ మొత్తం తీసేసుకున్నాను. మీరేం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మొన్న ఫంక్షన్కి వెళ్ళాను కదా, ఇంకా అక్కడ మా తమ్ముడి భార్య ఎవరైతే ఉంటారో తను నాకు ఈ గాజులు ఇచ్చిందండి. పాపము నాకైతే బలం మంచిగా అనిపించింది, షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను మీతో. ఎందుకు అంటే ఎంత క్లోజ్గా ఉన్నా కూడా ఐటమ్స్ మాత్రం అలా ఎవ్వరు ఇవ్వలేదు నాకు ఇప్పటి వరకు. అందుకనేసి ఇంకా ఒక ఫ్రెండ్ ఉందిలేండి, తను కూడా ఒకసారి కొంచెం చెప్పకూడదేమో, పీరియడ్ టైంలో పాపం తను కూడా చాలా హెల్ప్ చేసింది. ఇంకా ఇద్దరు కొంచెం బెస్ట్ ఫ్రెండ్ లాగా అనిపిస్తారు నాకు. అంటే ఈ మధ్య ఫ్రెండ్స్ అనుకుంటూ ఉన్నాను, మళ్ళీ ముందర ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఇక్కడ వచ్చేసి నా హబ్బీకి వేసి ఇచ్చాను. ఇంకా తను ఇంకా పుల్లగా ఉంది అంటే షుగర్ తీసుకొని వెళ్ళి ఇచ్చానన్నమాట. ఇంకా ఏం చేస్తున్నాను, ఇక్కడ షుగర్ తీసుకొని వెళ్ళి ఇచ్చి ఇంకా ఫాస్ట్గా తాగేశారు. కొంచెం తాగి కొంచెం పెట్టేశారు మళ్ళీ తాగుతా అనేసి. వీళ్ళిద్దరు స్టడీ అవర్కా, లేదు స్టడీ అవర్ కాదు, ఫ్రైడే చెప్పాము కదా మేము వచ్చాము, జ్యూస్ చేసుకున్నాము. ఫ్రైడే రోజు మళ్ళీ మేము రిటర్న్ అయిపోయాము. ఆసిఫ్, నా హబ్బీ ఇద్దరు కలిసి నమాజ్ చదువుకోవాలి. ఈరోజు ఎలా పని లేదు, నమాజ్కి ఫ్రైడే వెళ్తారన్నమాట. ఈసారి మీకు నా బ్లాగ్ కాకుండా వీళ్ళ బ్లాగ్ షూట్ చేశాను. మా అమ్మకి హెల్త్ అస్సలు బాగోలేదు, ఏమంటే అలా లేసింది ఆ డే. ఆ తర్వాత మా ఆసిఫ్ రెడీ అయిపోయాడన్నమాట, నమాజ్కి వెళ్తున్నారు. ఇంకా ఆ అగరబత్తీలు ఎందుకు తీసుకున్నారు అంటే అక్కడ ఒక ప్లేస్ ఉంటుంది మా మామయ్యది, అంటే ఆసిఫ్ వాళ్ళ తాత అంటారా, నాకు కామెంట్ చేయండి. నా హబ్బీ వాళ్ళ ఫాదర్ చనిపోయి 3 years అవుతుంది. ఇంకా శుక్రవారం వెళ్ళి ఇలా ఏమన్నా కొంచెం చిన్న చెట్లు వల్ల అంత పాతగా మామూలుగా ఉంటాయి కదా చెట్లు, సో వల్ల తీసేసి మంచిగా ప్రే చేసి వస్తారన్నమాట. ఇంకా ఈ డే నేను ఫ్రైడే కదా, ఈ డే కొంచెం స్టమక్ పెయిన్ అలాగుందని నేను నమాజ్ చేయలేదు ఈరోజు. వచ్చినప్పటి నుంచి పనులు చేసుకోవడానికే సరిపోయింది, ఎక్కడివి అక్కడ ఉండిపోయాయి. 1 day 2 daysకి వెళ్ళాము, 2 daysలో వద్దులేండి.
ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ ఏం చేయలేదు, రైస్ ఏం చేయలేదు, అలసిపోయాము. అందుకనేసి ఉగ్గాని చేస్తానులే అని చెప్పా. సరేలే వచ్చేంత వరకు చేసి పెట్టని చెప్పి వెళ్ళారన్నమాట. మీకు నా వ్లాగ్ నచ్చుతుందా లేదా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. నేను అడుగుతూనే ఉంటాను. అవి ఒక్కొక్కసారి దానికంటే అవే కామెంట్స్ ఆఫ్ అయిపోతాయి, మనకెందుకో తెలియడమే లేదు. ఒకవేళ ఆన్ చేయడానికి వెళ్ళాను అనుకోండి, ఇంకా బ్రౌజర్ మీద వీడియోనే కనిపించదు. అదొకటి పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఇంకా అందుకనేసి ఒక్కొక్కసారి కామెంట్స్ ఆఫ్ అవుతూ ఉంటాయి. చాలామంది 3-4 మెంబర్స్ బాగా మాట్లాడేవారు, వాళ్ళేమో ఇంకా నన్ను మర్చిపోయినట్టు ఉన్నారేమో. ఒకసారి చూస్తే గిన ఎలా ఉన్నారనేది కామెంట్ చేయండి. మీకు గుర్తు లేకపోయినా నాకు గుర్తు ఉంటారు అందరూ. ఇక్కడ ఇంకా ఆనియన్స్ కట్ చేసేసి ఉగ్గాని ప్రిపేర్ చేయాలి అని చెప్పా కదా, దానికోసము ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. మీరు ఎంత పడి వేస్తారు? ఒక ఫ్యామిలీలో నేను వచ్చేసి 3 పళ్ళు వేస్తాను. తిని ఫుల్గా ఒక్క మనిషికి మళ్ళీ మిగులుతుంది, అది కూడా ఫుల్గా మిగులుతుంది అన్నమాట. చేస్తే మామూలుగా అలా చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకరు తినకుండా ఒకరు తిని అలా చేయకూడదు. ఎప్పటికన్నా గుర్తుపెట్టుకోండి, నేను సజెస్ట్ చేస్తున్నాను. అందరు కరెక్ట్గానే చేస్తారు, కానీ ఎందుకో నాకు చెప్పాలి అనిపించింది. ఎప్పుడన్నా సరే ఒక మనిషికి మిగిలేంత చేసుకుంటే బెస్ట్, లేకపోతే కరెక్ట్గా చేసుకోవాలి. మీకు అప్పుడే క్వాంటిటీ అనేది మనకు తెలిసిపోతుంది ఒకసారి చేస్తేనే. నేను ఒకసారి 2 పళ్ళు వేసి చూశాను, కరెక్ట్గా సరిపోయింది. ఇంకా మనకు కడుపు నిండిపోతుంది, కానీ కొంచెం ఇంకా ఎక్స్ట్రా, ఇంకా టేస్టీగా ఉంటే ఎక్స్ట్రా కొంచెం తినాలి అనిపిస్తుంది కదా. దాని కొరకు నేను 3 పళ్ళు వేస్తాను. నువ్వు వేస్ట్ చేస్తున్నావు అనేరు, వేస్ట్ ఏం చేయను. మళ్ళీ కొంచెం సేపటికన్నా ఎవరో ఒకరు తినేస్తారు, పిల్లలే కదా. పిల్లలు తినకపోయినా నా హబ్బీ ఇష్టంగా తినేస్తారన్నమాట. ఉగ్గాని, దోశ, గుంత పొంగనాలు ఇవే ఎక్కువ తినేది. అందుకు నేను బ్రేక్ఫాస్ట్లో ఇవే ఉంటాయి. ఉప్మా సేమియా అయితే అసలు తినరు. ఎప్పుడన్నా నేనే కొంచెం తొందరగా అవుతుంది, అప్పుడప్పుడు అవి కూడా తినాలి అని చేస్తాను. కాడే అంతా సడన్గా ఇంకా అంతా మిగిలిపోతుంది, తినరు. అందుకనేసి నేను మ్యాక్సిమం వాళ్ళు తినేటివే ప్రిపేర్ చేస్తూ ఉంటానన్నమాట. మీరేం చేశారు ఈరోజు లంచ్లోకి కామెంట్ చేయండి. నా ఛానల్లో వీడియో కొంచెమైనా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈసారి అసలు సౌండే లేదు, మంచిగా ఉంది. ఇంకా చెప్తున్నాను అజా అవుతుంది ఒక పక్కన. ఇంకా కొంచెం అయిపోయింది, బంద్ చేసేసాను. ఇంకా సైలెంట్గా ఉంది. వ్లాగ్ ఎడిటింగ్ చేస్తున్నాను. ఒక పక్క దోశలు వేయాలి. ఇప్పుడు నేను నైట్కి రైస్ చికెన్ ఉన్నాయి, కానీ మళ్ళీ దోశలు వేయాలి. ఎడిటింగ్ చేస్తున్నాను, ఒక పక్కన చట్నీ ప్రిపేర్ చేసేసాను. ఇంకా ఆసిఫ్, ముస్కాన్ ఇద్దరు బయటికి వెళ్ళారన్నమాట, అందుకు ఇంత సైలెంట్గా ఉంది. ఇంకా బయట కూడా పర్వాలేదు, ఇదే మామూలుగా సైలెంట్గా ఉంది, ఎందుకంటే వర్షం పడింది కాబట్టి. ఆనియన్స్, టమాటోస్, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, మినప్పాలు అన్నీ ఉంటాయి కదా, అవల్ల తిరువాతకి వేసేసుకొని మంచిగా ఎలా కుక్ చేసేసుకొని మసాలానే వేసాను. మా అమ్మ పచ్చిమిర్చి తినకూడదు, కలర్లో అయింది అని చెప్పాను కదా, ఇంకా మసాలానే వేస్తాను నేను ఎప్పుడు. పచ్చిమిర్చి వేస్తే ఇంకా సూపర్గా ఉంటుంది. కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. మీరు ఎలా ప్రిపేర్ చేస్తారనేది కూడా నాతో షేర్ చేసుకోవచ్చు. ఇంకా నా వీడియోస్ చాలా వరకే ఉన్నాయి, ఒకసారి చెక్అవుట్ చేసుకోండి తప్పకుండా. మీరు స్కిప్ చేసేసారేమో అనిపిస్తుంటుంది నాకు. ఇంకా ఇద్దరన్నా మొత్తం చూస్తారు అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఇంకా రెడీ అయిపోయింది, పప్పుల పొడి వేసేసి రెడీ అయిపోయింది. ఇంకా నా హబ్బీ షూట్ చేసి తీసుకుని వచ్చారు. ఇక్కడ గణపతి నిమజ్జనము కొట్లాట వస్తే మామూలు కొట్లాట కాదు, సౌండ్ మీరు వినలేరని నేను సైడ్ చేసేసా. ఇంకా నా వీడియోస్ అన్నీ డిలీట్ అయిపోయాయని చెప్పాను కదా. అసలు ఆ గణపతిది ఎన్ని వీడియోస్ ఉండే నా దగ్గర అంటే ఒక 20-30 ఎక్కువగానే ఉన్నాయి. ఎందుకు అంటే డెకరేషన్ చేసేటప్పుడు మా ఇంటి దగ్గర 2 గణపతులు పెట్టారని చెప్పా కదా, ఇంకా అది ఏమన్నా కొట్లాడుకుంటున్నారా ఫ్రెండ్స్.
అస్సలు నాకు చూస్తుంటేనే భయం వేసింది. ఒక పక్క మీతో షేర్ చేసుకుందామని చేస్తూ ఉన్నాను అన్నమాట. అయ్యో ఇక్కడ వచ్చేసి మా అమ్మ హ్యాండ్ బ్యాగ్ అంట ఇది. దీంట్లో జమ్స్ ఉన్నాయి, అవి చూపిస్తూ ఉంది. ఇక్కడ చూడండి ఎంత బాగుందో హ్యాండ్ బ్యాగ్. 10 రూపీస్ 5 రూపీస్ ఇది. ఇంకా తన హ్యాండ్ బ్యాగ్ అని చూపిస్తుంది. ఫేస్ చూడండి ఎంత డల్గా అయిపోయింది, పాపం అనిపిస్తుంది నాకే. ఇక్కడ నైట్కి అట్టి పండ్లు, చికెన్ పకోడా అమ్ము తినకూడదు, కానీ ఈరోజు ఫ్రైడే కదా, ఇంకా మళ్ళీ నేను ఉగ్గాని చేశాను. ఇంకా నైట్కి ఏం చేయలేదు అనేసి మసాలా పప్పు, అది కూడా మసాలా చట్నీనే, ఏమంటే ఎల్లో కలర్ కనిపిస్తుంది. ఇంకా చికెన్ పకోడా మనం తినడానికి. ఇంకా అమ్ము తినకూడదు, అమ్ము అలా ఏం అనదు, నేను అది తింటా ఇది తింటా అనేసి. తను నాకన్నా బెస్ట్, నేనంటే అది ఇది తినేయాలి అనిపిస్తుంటుంది. మా అమ్మ అలా కాదు, పథ్యం బాగా చేస్తుంది అమ్ము. ఇంకా నా దగ్గర సోప్, పప్పాయ సోప్ చూపించా కదా, నెక్స్ట్ వీడియోలో దాని గురించి షేర్ చేస్తానులేండి. గుడ్ మార్నింగ్. ఇక్కడ వచ్చేసి మార్నింగ్ అయిపోయింది. ఇంకా చూడండి కొంచెం కూడా మిగిలించకుండా పాలు ప్యాకెట్ మొత్తం వేసేస్తున్నాను. మీకు ఒక విషయం చెప్పాలి, ముందర ఉన్న ఒక్క దగ్గరే మళ్ళీ పాలు వేపించుకుంటూ ఉన్నాను నేను. ఇంకా ప్యాకెట్ పాలు బంద్ చేసా. ఇంకా ఆంటీనే ఉండి అడుగుతూ ఉందన్నమాట 2 డేస్ నుంచి వేపించుకోండి అనేసి. ఇంకా నా హబ్బీ వేపించుకొని చూడు ఇంకా మంచిగా ఉంటే తీసుకుందాంలే అని చెప్పారన్నమాట. ఇంకా మీరు నా వ్లాగ్స్లో ప్యాకెట్ పాలు ఎవరైనా రిలేటివ్స్ వస్తే కానీ చూడలేరు. ఆ తర్వాత కొంచెం వాటర్ వేసేసుకొని టీ ఆకు పెట్టేసుకొని మంచిగా, షుగర్ నేను ఇప్పుడు యాడ్ చేయను, కానీ ఇంకా నాకు ఎలానో అనిపిస్తుంది, ఇంకా అసలు చేత కావడం లేదంటారే అట్లా అయిపోయింది నా పరిస్థితి. కొంచెం నీళ్ళు కొంచెం వేరేటివి తాగినా హెల్త్ ప్రాబ్లం అవుతుంది. ఇంకా టీ చేసేసుకున్నాను. కప్ ఏమో పెద్దగా ఉంది, టీ ఏమో కొంచెం కనిపిస్తుంది, కానీ నాకు ఇది ఎక్కువనే ఉంది. వీడియోలో ఎందుకు అలా కనిపిస్తుంది, అదే 10 మాటలు తీశాను. వీళ్ళిద్దరు పనుకొనే ఉన్నారు.